పర్సెప్షన్స్ ఆల్వేస్ నాట్ రియాలిటీస్, బట్ పర్సెప్షన్ గా వదిలిపెడితే ఇట్ విల్ బికమ్ రియాలిటీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. గుడ్ ఆర్ బ్యాడ్ దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. చైనా ఒకరే పిల్ల ఒకరే ఉండాలి అన్నారు, ఆ రోజు అది కరెక్ట్ అనిపించింది. మనం కూడా అనుకున్నాం బాగా చేస్తున్నారు వాళ్ళు, చూసారా మారిగా ఉండాలనుకున్నాం. మనం మోటివేషన్ లో ఒకరు లేకపోతే ఇద్దరు అని చెప్పి మాట్లాడాం. మన పాపులేషన్ తగ్గింది, చైనా పాపులేషన్ తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు పర్సెప్షన్ రైట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ పర్సెప్షన్ నాట్ రైట్ అనే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి చూసినప్పుడు కొంతమంది మాట్లాడినప్పుడు నేను నింది ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, కొంతమంది పేదవాళ్లే ఎక్కువ మంది పిల్లల్ని చేస్తున్నారు. ఈ రెండు కాంట్రడిక్షన్స్. పేదవాళ్ళు డబ్బుల కోసం ఆలోచించడం లేదు, డబ్బులుండే వాళ్ళు చదివించాలంటే ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నారు పెంచాలంటే. డబ్బులు లేక కాదు, ఆలోచన విధానం. కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయాం. ఎక్కడైనా చూడండి దేశ ఎవరైనా సరే కంఫర్ట్ జోన్కి వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి కాంప్లసెన్సీ వస్తుంది, అక్కడి నుంచి కష్టపడేది మానేస్తాం, ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఈ రెండు పర్సెప్షన్స్ వాస్తవం కాదు. దాన్ని మనం ఏ విధంగా రియాలిటీకి దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఎంటైర్లీ అగ్రీ అవుతున్నా. ఒక వర్షం చూస్తే దేశ మహిళలు అందరూ మాట్లాడారు, కొంతమంది విలువల గురించి మాట్లాడారు, కొంతమంది భారం ఎక్కువ అవుతుందని కూడా మాట్లాడారు, మేమే భరించాలనా అని కూడా అది ప్రగాఢంగా ఉండే విధానం. ఒకప్పుడు దేశ జనరేషన్ గ్యాప్స్ కూడా ఇవన్నీ. ఈవెన్ టుడే నాకు చాలా సంతోషం ఏంటంటే ప్రపంచంలో మహిళలకు గౌరవం ఇచ్చే ఏకైక దేశం భారతదేశం. ఈవెన్ టుడే అమెరికాలో రాలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాల. ఇక్కడ మనం 33% రిజర్వేషన్స్ ఉమెన్కి తెచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం 33% చట్టసభల్లో మహిళలకు సీట్లు రాబోతున్నాయి. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చి ఆడపిల్లలు మగపిల్లలు సమానం అని చెప్పి తర్వాత 10 ఏళ్లలో చట్టం వచ్చే పరిస్థితికి వచ్చింది దిశ.